నమస్తే. నమస్తే అంకుల్. ఎక్కడ మా బర్త్డే బేబీ? కింద ఉంది, వెళ్ళమ్మా. రారా రారా. బాగున్నావా? బాగున్నాను రా. ఏమిటి సరళ ఇంకా రాలేదు? వస్తుంది లేవే. హాయ్ హాయ్ హలో. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. నీ పుట్టినరోజు శుభ సందర్భంలో సరదాగా నీతో ఒక పందెం వేయాలనుందే. నిజమేని. ఓడిపోయి ముష్టాన్ని ముద్దెట్టుకున్నావు, అయినా బుద్ధి రాలేదా? ఓటమి గెలుపుకి మొదటి మెట్టు అన్నారు ఈ రాజకీయ నాయకులు. సరే, మీ సరదా నేనెందుకు కాదనాలి? పని ఏమిటో చెప్పు. మా డాడీ జేబులో పర్స్ కొట్టేయాలి. నేను పర్స్ కొట్టేస్తే జగదాంబ సెంటర్ లో ఉండే ట్రాఫిక్ కానిస్టేబుల్ ని మీరంతా వరుసగా వాటేసుకోవాలి. ఓకే. నువ్వు ఓడిపోతే మన తెలుగు లెక్చరర్ సంతాన శాస్త్రి గారికి నీరోద్ ప్యాకెట్ ప్రజెంట్ చేయాలి. ఓకే. హాయ్. సారీ అంకల్. ఎవరో ఏమిటో తెలుసుకోకుండా ఆగ్రా పాపినాడు. ఇందులో అతని తప్పేమీ లేదు. నిజంగానే నీలిమ నా జేబులో చేపెట్టింది. అంటే అది అంకుల్ జేబుల నుంచి పర్స్ పడిపోతుంటే లోపల పెట్టబోయాను. సారీ అండి, పొరపడ్డాను. సరే, జరిగిందేదో జరిగింది. కేక్ కట్ చెద్దుగా రమ్మా. ఈ బర్త్డే స్పెషల్ ప్రోగ్రామ్ ఏంటి నీలిమ? అంత్యాక్షరి పాటల పోటీ. అన్ని సినిమా పాటలే పాడాలి. అంతంత పాటలు ఎవరికి గుర్తుంటాయి? అంతా పాడక్కర్లేదు, పల్లవిలో కొంత పాడితే చాలు. ఇందులో పోటీ ఉందమ్మా. పాడేవాళ్ళు పాట ఆపే సమయానికి ఆఖరి అక్షరం ఏదో ఆ అక్షరంలోంచి మొదలయ్యే పాట అవతల వాళ్ళు పాడాలి. పాడిన వాళ్ళు ఈ ఖర్చుని తనకి ఇష్టం వచ్చిన వ్యక్తికి ఇచ్చుకోవచ్చు. ఆ వ్యక్తి 5 సెకండ్స్ లో పాట అందుకోలేకపోతే ఓడిపోయినట్టే. ఓడిపోయిన వాళ్ళు 100 గుంజీలు తీయాలి. ఓకే ఓకే, ముందు నువ్వు స్టార్ట్ చేయి. కోకిలా కోకో కోకిలా గానాలలో నయగానాలలో స్వరహారాల నా శోకిలా. లాలి 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 బటపత్ర సాయికి వరహాల లాలి రాజీవ నేత్రునికి రతనాల లాలి మురిపాల కృష్ణునికి అక్కడే తిరిగి దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయమ్మ. అమ్మ నీనున్న నీ బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ. అక్కడే తిరిగి దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయమ్మ. వయ్యాల వెల్లువా వాటేస్తుంటే వారెవా. పురుషుల్లోన పొంగవా పులకింతొస్తే వాడవా. అక్కడే తిరిగి దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయమ్మ.
బోటనీ పాఠముంది మ్యాటనీ ఆట ఉంది దేనికో ఓటు చెప్పరా హిస్టరీ లెక్చర్ ఉంది మిస్టరీ పిక్చర్ ఉంది సోదరా ఏది బెస్టురా బాటనీ క్లాస్ అంటే బోరు బోరు హిస్టరీ రొస్ట్ కన్న రెస్ట్ మీలు పాటలు ఫైటులున్న ఫిల్మ్ చూడు బ్రేకులు డిస్కోలు చూపుతారు రగులుతుంది మొగలి పొదా గుబులుగుంది కన్నయ్యదా మోహినిలా వస్తున్నా కౌగిలినే ఇస్తున్నా కాటేస్తా పాటేస్తా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 14 నీకు 14 వయసనగానే లేచాను వల వేసి పట్టాలని నేను పుట్టాను లోకం మెచ్చింది నేను ఎట్టాను లోకం నవ్వింది నేను నవ్వాను ఈ లోకం ఎట్టింది నాకింకా లోకంతో పనిగే ఉంది దంచవే నేనత్త కూతురా పడ్డు దంచవే నా గుండెల్లదరా దంచు దంచు బాగా దంచు అరే దంచు దంచు బాగా దంచు చిలక కొట్టుడు కొడితే చిన్నదానా అలక మారిపోతావే పడుచుదానా ఆ, చిలక కొట్టుడు కొడితే చిన్నదానా అలక మారిపోతావే పడుచుదానా నిన్ను వీడని నీడను నేనే కలగా మెదిలే కథ నేనే నిన్ను వీడని నీడను నేనే నచ్చిన ఫుడ్డు వెచ్చని బెడ్డు సిద్ధం రా ఫ్రెండు తగ్గినవన్నీ పక్కన పెట్టి పట్టరము పట్టు వెయ్యర సై అంటూ నడుం చుట్టూ ఉడుం పట్టు చిందెయ్యర రై అంటూ పదం వింటూ పద అంటూ 1 2 3 4 5 నీలిమ పందెంలో ఓడిపోయావు అనుకున్న ప్రకారం 100 గుంజిళ్ళు తీయాలి తీ ఏమిటి అంత సీరియస్ గా ఉన్నావు అదే రాత్రి బర్త్డే పార్టీలో 2 పందాలను ఓడించాడుగా పెడతాం హోంగాడు నీ బాడీని తాకానా ఆ లేడీని తాకానా ఎందుకు నన్ను ఇడియట్ అన్నా నువ్వని తెలుసుంటే ఇడియట్ కాదు ఫూల్ స్టూపిడ్ ట్రాస్కల్ అన్ని అనేదాన్ని నేను నీ మీద మనసు పారేసుకుంటే నువ్వు నా మీద నోరు పారేసుకుంటావేంటి డార్లింగ్ నువ్వు మనసు పారేసుకుంటే నేను చేయి పారేసుకుంటా టాఫర్ ఏమిటి ఆ చంద్రం మీద కోపం రవి మీద చూపించావా నీకు ఆ చంద్రం మీద కోపం రావటం ఏమిటే బాబు నాకైతే అతను చూడగానే కౌగిలించుకోవాలనిపించింది ఆ డిప్పు మొహంగన్న అంత అందగాన్ని పట్టుకుని అలా మోసేకే నాకెంత నచ్చాడో అతను అంటే నేను రెడీ తాళు కట్టించుకోవడానికి అది జరిగే పని కాదు కానీ వేరే వాడిని చూసుకో ఎందుకు జరగదు ఆ చంద్రంది మా పక్కిల్లి పక్కింటి అమ్మాయిని కదా అని పెద్ద మనిషి అయిన దగ్గర నుండి లాస్ట్ మంత్ వరకు ట్రై చేసి చెల్లి అనమంటే చెల్లి అన్నాడు అంత ప్రవరక్షుడా 10 రోజుల్లో వాడి చేత నీలిమా నేను ప్రేమిస్తున్నాను నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అనిపిస్తా పందెం వేస్తావా అలాగని అతని చేత నువ్వు అనిపిస్తే ఏ పందానికైనా నేను రెడీ ఎవరు ఓడిపోయినా బీచ్ లో టాప్లెస్ గా తిరగాలి ఓకేనా టాప్లెస్ గా తిరుగుతారా ఎప్పుడు Shut up! ఏటండి అమ్మాయి గారు కాపీ అండి థ్యాంక్స్
నిన్ను ప్రేమిస్తున్నాను. బాగనేదేటి నా వయసు 20, మీ వయసు 40. 39. ఒక్క సంవత్సరంలో కొంప మునగటానికి ఇది మైనారిటీ ప్రాబ్లం కాదు, మెచ్యూరిటీ ప్రాబ్లం. మీరు నాకు తల్లి లాంటి వారు, నేను మీకు కొడుకు లాంటి వాడిని. మనది తల్లి కొడుకుల అనుబంధం. ఇంకెప్పుడైనా కాఫీ ఇస్తే శాస్త్రత్.